తిరుమలలో సాగిన అక్రమాల పుట్టల్ని ఆ శ్రీనివాసుడు ఒక్కొక్కటిగా బద్దలు కొట్టిస్తున్నాడా? ఏడుకొండల వారి సాక్షిగా జరిగిన అరాచకాలు చేసిన వారికి చేయించిన వారికి ఉచ్చు బిగుసుకునేలా చేస్తోందా? పరకమణి చోరీ కేసును గత పాలకులు తప్పుదారి పట్టించినట్లు ఆధారాలు లభించినట్లేనా? ఇవాల్టి విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయా? పరకమణి కేసును బలహీనపరిచే కుట్రలో భాగస్వాములైన పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో అసలు పాపాల భైరవులు అడలిపోతున్నారా? అటు జగన్ జమానాలో ఎవరి ప్రోద్బలంతో ఎలాంటి అనుభవం లేని భోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. ఈ విషయంపై నేటి టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ సిట్ విచారణలో అసలు నిజం చెప్పేశారా? ప్రపంచంలోని కోటాను కోట్ల మంది భక్తుల ఇలవెల్పుగా కలియుగ దైవంగా విరాజిల్లుతున్న తిరుమల వెంకటేశ్వర స్వామి సొత్తును దొంగిలించిన ఒక దుష్ట ఉద్యోగి చేసింది చిన్న తప్పంట. దానికి అతగాడు ప్రాయశ్చిత్తంతో చెల్లించిన డబ్బు ఎన్నో వేల రెట్లు ఎక్కువ అంటూ చులకన చేసేలా మాట్లాడారు పులివెందుల పులకేసి జగన్ రెడ్డి. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కేస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, $9 $9 నోట్, అది చోరీ. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? తిరుమల పరకమణిలో ఉద్యోగి రవికుమార్ తెలియకుండా ఏమీ చోరీ చేయలేదు. దుష్టబుద్ధితో ఎవరు చెప్పారో, ఎంతకాలం నుంచి చేస్తున్నాడో కూడా తెలియదు. వక్రమార్గం పట్టిన రవికుమార్ పాపం పండడంతో శ్రీవారి డబ్బు లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన దృశ్యాలు బహిర్గతమయ్యాయి. ఆ వెంకటేశ్వర స్వామి సొమ్ముకే ఎసరు పెట్టిన రవికుమార్ సైలెంట్ గా విదేశీ డాలర్ల కట్టను ఎలా నొక్కేస్తున్నారో చూడండి. పరకమణి హుండీ లెక్కింపు సందర్భంగా రవికుమార్ ఏడుకొండల వాడి సొమ్ము దొంగతనం చేయడం అంటే కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడమే. ఇది దిద్దుకోలేని తప్పని, ఇది మహా అపచారమని అసేతు హిమాచలం గొంతెత్తింది భక్తకోటి. అప్పుడు గాని మనోడికి తాను చేసిన తప్పేంటో, ఇది కోటాను కోట్ల మందిని హట్ చేసిందని అర్థమైంది. భక్తుల శాపనార్థాలు తిట్లు భరించలేక పరకమణిలో తాను చేసిన తప్పు పెద్దదే అని ఓ వీడియో విడుదల చేయక తప్పలేదు. గత 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకమణిలో ఒక తప్పు చేశాను నేను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను, మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. 2023 సంవత్సరం ఏప్రిల్ 29న పరకమణి భవనంలో శ్రీనివాసుడి హుండీ ఆదాయం లెక్కింపు సమయంలో $900 దొంగిలించాడు రవికుమార్ అనే ఉద్యోగి. చోరీ కరెన్సీ స్వాధీనం చేసుకుని తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మే 30, 2023న తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. పరకమణి నుండి కరెన్సీ దొంగిలించిన నిందితుడు చెన్నై, తిరుపతిలో ఉన్న కోట్ల విలువైన 7 ఆస్తులను మే 19, 2023న టీటీడీకి బహుమతిగా రాసిచ్చాడు. ఇక్కడే కేసు పెద్ద మలుపు తీసుకుంది. రవికుమార్ తన ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇచ్చిన తర్వాత అప్పటి టీటీడీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ లోక్ అదాలత్ కోర్టులో పరకమణి దొంగతో రాజీ పడ్డాడు. రవికుమార్ పై నమోదు చేసిన పరకమణి కేసును సెప్టెంబర్ 9, 2023న కొట్టివేశారు. పరకమణిలో డాలర్లు దొంగిలించిన కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయడంపై తిరుపతికి చెందిన ఒక జర్నలిస్ట్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. పరకమణిలో జరిగిన చోరీని సాధారణ దొంగతనంగా చూడొద్దని, నిందితుడు రవికుమార్ ఆస్తులపై సిఐడి, ఏసీబీ డీజీపీలో దర్యాప్తు చేసి నివేదికలను తనకు సీక్రెట్ గా సీల్డ్ కవర్ లో ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు. పరకమణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడింది. మానవ ప్రమేయాన్ని తగ్గించి యంత్రాలు, ఏఐ టెక్నాలజీని వినియోగించాలని విచారణ సందర్భంగా టీటీడీకి సూచించింది హైకోర్టు. ఇదంతా గతం.
కేసు దర్యాప్తులో మరింత ముందుకు సాగాలని సిఐడి ఏసీబీని ఆదేశించింది. నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సిఐడి నివేదికలో స్పష్టంగా ఉంది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది హైకోర్టు. చోరీ కేసు మినహా సిఐడి ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. పరకామణి లెక్కింపులో టేబుల్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలని స్పష్టం చేసింది హైకోర్టు. తిరుమలేశుడికి భక్తులు సమర్పించే కానుకలు పరకామణికి తరలించి వాటిని లెక్కించే విధానాన్ని ఆధునీకరించే విషయంలో తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలని గతంలో టీటీడీని ఆదేశించింది హైకోర్టు. ఈ పిటిషన్ ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. పరకామణిలో చేపట్టనున్న తక్షణ సంస్కరణలపై టీటీడీ ఈవో సమర్పించిన నివేదికను పరిశీలించామని, తాము చేసిన సూచనలను టీటీడీ పరిగణలోకి తీసుకోలేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. టీటీడీ తరపు స్టాండింగ్ కౌన్సిల్ శ్రీనివాసబాబా స్పందిస్తూ కోర్టు చేసిన సూచనలను టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లి ఆయనతో చర్చిస్తానన్నారు. వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా ఇప్పటికే పరకామణి కేసులో అప్పటి తిరుపతి 1 టౌన్ సీఐ జగన్మోహన్ రెడ్డి, 2 టౌన్ సీఐ చంద్రశేఖర్ తో పాటు ఎస్ఐ లక్ష్మీరెడ్డి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకుంది సిఐడి. పరకామణి కేసు విచారణ సమయంలోనే అప్పట్లో తిరుమలలో పనిచేసిన సీఐలు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐ లక్ష్మీరెడ్డిలను పలు దఫాలుగా విచారించి వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది సిఐడి. పరకామణి కేసు విచారణ వేదికను హైకోర్టుకు సమర్పించిన సమయంలో నిందితుడితో అప్పటి పోలీస్ అధికారులు కూడా చేతులు కలిపినట్లు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో సిఐడి అధికారులు పొందుపరిచినట్లు సమాచారం. గత 3 నెలలుగా విఆర్లో 3 పోలీస్ అధికారులపై హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి కేసు నమోదు చేస్తే 48 గంటల తర్వాత ఈ 3 సస్పెండ్ చేసే అవకాశాలున్నాయి. పరకామణి కేసులో 3 పోలీస్ అధికారుల ప్రమేయంతో పాటు మరికొందరు ఉన్నతాధికారులపై అభియోగాలున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను 1 టౌన్ సీఐగా పనిచేసిన విజయ్ కుమార్ తారుమారు చేశారనే అభియోగాలపై విజయ్ కుమార్ ని అనంతపురం డీఐజీ విఆర్ కు పంపారు. పరకామణి కేసుతో ప్రత్యక్షంగా సీఐ విజయ్ కుమార్ కి సంబంధం లేకపోయినా కీలక పత్రాలు తారుమారు చేశారన్న అభియోగాల నేపథ్యంలో సీఐ విజయ్ కుమార్ పై కేసు నమోదు చేస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అటు తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక అడుగులు పడుతున్నాయి. వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పనిచేసిన టీటీడీ పాలక మండలి మెడకు కల్తీ నెయ్యి కేసు చుట్టుకుంటోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ ఎపిసోడ్ లో త్వరలో ఛార్జిషీట్ వేయనున్న నేపథ్యంలో సిట్ విచారణ బృందం ముందు హాజరయ్యారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. గతంలో టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం మేరకే బోలేబాబా డైరీ నుంచి నెయ్యి కొనుగోలుకు ముందుకెళ్లామని, ఈ విషయంలో తనపై వ్యక్తిగతంగా ఎవరూ ఒత్తిడి చేయలేదని టీటీడీ ఈవో సిట్ కు స్పష్టం చేసినట్లు తెలిసింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన బాబాయి వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి తీసుకున్న నిర్ణయం మేరకు లడ్డూ తయారీ సహా ఇతర అవసరాలకు బోలేబాబా డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేశారు. అయితే ఇది కల్తీదని తేలడంతో ఈ వ్యవహారంపై అప్పటి ఈవో, ప్రస్తుత కార్యనిర్వహణ అధికారి కూడా అయిన సింఘాల్ ను 2 రోజుల క్రితం సెట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. లీటర్ పాలు కూడా కొనుగోలు చేయని బోలేబాబా డైరీకి కోట్ల కిలోల నెయ్యి సరఫరా టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించగా అప్పట్లో బోర్డు నిర్ణయం తీసుకుందని, ఈవోగా తాను ఆ నిర్ణయాన్ని అమలు మాత్రమే చేశానని చెప్పినట్లు సమాచారం. సింఘాల్ తో పాటు మరో 3 ప్రశ్నించిన అధికారులు వారి వాంగ్మూలాలను కూడా రికార్డు చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపిన అంశాలు ఈ కేసులో కీలకం కానున్నాయి. బోలేబాబా డైరీకి నెయ్యి పేరుతో కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి దోహదపడిన టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు సిట్ తుది నివేదికలో ఉండనున్నాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చెయ్యాలి అంటే రోజు 2 లక్షల లీటర్ల ఆవు పాలు రైతుల నుంచి సేకరించాలనే నిబంధన ఉండేది. ఆ నిబంధనను పూర్తిగా ఎత్తేసింది వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలక మండలి. దీంతో 1 లీటర్ పాలు కూడా సేకరించకపోయినా బోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా చేసేందుకు అవకాశం కల్పించారు. అలాగే
ఎలాంటి టర్నోవర్ లేకుండా నెయ్యి సరఫరా చేసే టెండర్ దక్కించుకుంది బోలేబాబా డైరీ. టీటీడీకి నెయ్యి సరఫరా చేయటంలో అది వరకు ఉన్న కఠినమైన నిబంధనలు తొలగించి బోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేసేలా దానికి అనుగుణంగా నియమ నిబంధనల్లో 5 మార్పులను అప్పటి పాలక మండలి చేసింది. ఆ మార్పుల వల్లే బోలేబాబా కల్తీ నెయ్యి సరఫరా చేయగలిగింది. ఆ నిబంధనల మార్పు జరిగేటప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా వ్యవహరించారు. అందుకే ఆయన సిట్ ముందు ఇచ్చిన వివరాలు కేసుకు కీలకం కానున్నాయి. అనిల్ కుమార్ సింఘాల్ చెప్పిన విషయాలే గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కూడా చెప్పినట్లు సమాచారం. అంటే ఇప్పుడు అందరి వేళ్లు జగన్ జమానాలో టీటీడీ పాలక మండలికి నేతృత్వం వహించిన వైవి సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి. మరి బోలేబాబాకు నెయ్యి సరఫరా విషయంలో బాబాయి సుబ్బారెడ్డి ఒక్కరే నిర్ణయం తీసుకున్నారా, లేదంటే అబ్బాయి గారి మౌఖిక ఆదేశాలు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది.